అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని ఏ దేశాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. ఏదో కారణం చెప్పి ఆ దేశంపై దండయాత్ర చేయడం అమెరికాకు వెన్నెతో పెట్టిన విద్య. ప్రస్తుతం అమెరికా వెనిజువెలాను దారికి తెచ్చుకుంది. క్యూబాపై ఆంక్షలు పెట్టి అంధకారంలో ముంచేసింది. ప్రస్తుతం ఇరాన్తో భయంకరమైన యుద్ధం చేస్తోంది. అదే సమయంలో ఈక్వెడార్పై కూడా మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టేసింది. అక్కడి టెర్రరిస్టులను లేపేయడంతో పాటు అక్కడి నుండి అమెరికాకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని కారణం చెప్పి దాడులు ప్రారంభించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈక్వెడార్పై పడ్డారు. అక్కడ మిలిటరీ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే ఇక్కడ నుండి తమ దేశానికి మాదక ద్రవ్యాలు లేదా డ్రగ్స్ విచ్చలవిడి సరఫరా అవుతున్నాయని, అందుకే అక్కడి డ్రగ్ కార్టెల్స్ పని పట్టాలనుకున్నారని వివరణ ఇచ్చుకున్నారు. కాగా అమెరికా ప్రభుత్వం ఈక్వెడార్ ప్రభుత్వంతో కలిసి టెర్రరిస్టులను లేపేసే కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రకటించింది. బుధవారం నాడు యుఎస్ సౌత్ కమాండ్ సెంట్రల్తో పాటు దక్షిణ అమెరికా ఆపరేషన్ చేసే మిలిటరీ యూనిట్ ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ ఈక్వెడార్లో ఆపరేషన్ మొదలుపెట్టామని ప్రకటించింది. స్థానిక ప్రభుత్వంతో కలిసి దేశంలో టెర్రరిస్టులను మట్టుబెట్టే కార్యక్రమం ప్రారంభించామని తెలిపింది. ఇక అమెరికా బాధన విషయానికి వస్తే ఈక్వెడార్ నుండి డ్రగ్స్తో పాటు ఆయుధాలు కూడా అక్రమంగా బోట్ల ద్వారా అమెరికాకు స్మగ్లింగ్ చేస్తున్నాయని ఆరోపించింది. అయితే విమర్శకులు మాత్రం అమెరికా చర్యను తప్పుపడుతున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ విషయానికి వస్తే అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరమే. అయితే దానిపై యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పొరుగు దేశంలోకి వచ్చి వారిని టెర్రరిస్టులని ముద్రవేసి చంపడం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ లేదా చట్టవిరుద్ధంగా హత్యలుగా భావించవలసి వస్తుందని వారు కూడా గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్ స్మగ్లింగ్ బోట్లపై అమెరికా కనీసం 44 సార్లు వైమానిక దాడులు చేసింది. అలాగే కరేబియన్ సముద్రంతో పాటు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో పలుమార్లు సముద్రంలో ప్రయాణించే నౌకలపై దాడులు చేసింది అమెరికా. కాగా ఇప్పటి వరకు సుమారు 150 మంది అమాయకులను చంపింది. అయినా వారిపై ఎలాంటి ఛార్జీలు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా గత ఏడాది అక్టోబర్లో ఇలా సముద్రంలో వెళ్తున్న నౌకలపై దాడులు చేయడంతో వారిలో 2 బతికి బయటపడ్డారు. వారిని తిరిగి వారి దేశాలకు ఈక్వెడార్, కొలంబియాలకు పంపించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వాలను వారు విడుదల చేశాయి. అయితే అమెరికా ఎవరిపై డ్రగ్స్ ట్రాఫికర్స్ అని ముద్ర వేసిందో వారి కుటుంబాలు ప్రధానంగా కొలంబియా, ట్రినిడాడ్ అలాగే టొబాగోలో చెందిన వారిగా తమ కుటుంబ సభ్యులను అనవసరంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు సముద్రంలో చేపలు పట్టి పొట్టపోసుకునేవారు లేదా అసంఘటిత రంగాల్లో కార్మికులుగా పనిచేసేవారు. సాధారణంగా వారు పని కోసం వెనిజువేలా సమీపంలోని ద్వీపాలకు వెళ్తూ ఉంటారు. వారు డ్రగ్ ట్రాఫికర్స్ కాదని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెనిజువేలా గడ్డపై గత ఏడాది డిసెంబర్ చివరిలో, అటు తర్వాత ఈ ఏడాది జనవరి 2 అర్ధరాత్రి నుండి జనవరి 3 వరకు మిలిటరీ యాక్షన్కు దిగిన విషయం తెలిసిందే. వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ జైల్లో మగ్గుతున్నారు. ఇక్కడ కూడా ట్రంప్ వాదన డ్రగ్ ట్రాఫికర్స్ కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించామని, అందుకే దాడులు చేసి ఆ దేశ ప్రెసిడెంట్ ను అరెస్ట్ చేశామని తన చర్యను సమర్థించుకుంటున్నారు. డ్రగ్స్ పై వారంటూ ముందుగా అంతర్జాతీయ డ్రగ్ గ్యాంగ్ 20 అరుగువాను మట్టుబెట్టింది. అటు తర్వాత రెండవసారి వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను డ్రగ్ ట్రాఫికింగ్ పేరుతో పాటు అమెరికాకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేశాడని ఆరోపిస్తూ యుఎస్ ఫెడరల్ కోర్టులో దోషిగా నిలబెట్టింది. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కినట్లు కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా ట్రంప్ చర్యను తప్పుపట్టింది. ఆ కారణంగా ఒక దేశంపై మిలిటరీ ఆపరేషన్ చేయడం సరైంది కాదని హెచ్చరించింది. అయినా ట్రంప్ పట్టించుకోడు. అసలు యుఎన్ను ఆయన లెక్కలోకే తీసుకోడు. ఇక ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అంటూ హడావుడి చేస్తున్నారు. దాన్ని సాకుగా చూపించి ఆ దేశంపై మిలిటరీ యాక్షన్కు దిగుతున్నారు. అలా దిగి అక్కడ వనరులను దోచుకోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే వెనిజువేలాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మదురో కుటుంబం డ్రగ్స్ సామ్రాజ్యం నిర్వహిస్తోందని చెప్పి దాడులు చేశారు. తీరా చూస్తే ఆయనకు డ్రగ్స్తో సంబంధం లేదని తేలింది. అదే పరిస్థితి ప్రస్తుతం ఈక్వెడార్లో జరగబోతోంది. అయితే బుధవారం నాడు అమెరికా ఈక్వెడార్పై మిలిటరీ యాక్షన్కు దిగామని ప్రకటించడానికి 2 రోజుల ముందే అమెరికా సౌత్ కమాండ్ జనరల్ డోనోవాన్ ఈక్వెడార్ ప్రెసిడెంట్ డానియల్ నోబోవాను ఆయన రక్షణ మంత్రితో ఈ నెల 2వ తేదీన ఈక్వెడార్ రాజధాని క్విటోలో భేటీ అయ్యారు. అయితే 2020లో కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈక్వెడార్లో హత్యలు, హింసాత్మక నేరాలకు అంతు లేకుండా పోయింది. అదే సమయంలో దేశంలో కొత్త గ్యాంగ్లు పుట్టుకురావడం, డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ విస్తరించుకుంటూ పోయింది. అయితే కోవిడ్ కంటే ముందే ఈక్వెడార్లో అతి తక్కువ క్రైమ్ రేటు ఉండేది. లాటిన్ అమెరికాలో ఈక్వెడార్ను ఐలాండ్ ఆఫ్ పీస్గా చెప్పుకునేవారు.
అయితే ఇక్కడి ఆర్థిక నిపుణులు దేశంలో నేరాలు పెరిగిపోవడానికి పలు రకాల కారణాలున్నాయని చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా యువతలో నిరుద్యోగ సమస్య. కోవిడ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. దీంతో యువత నేరాలకు తెగబడ్డారు. అదే కాకుండా ఈక్వాడార్ పెసిఫిక్ తీరంలో అత్యధికంగా కొకైన్ ఉత్పత్తి చేసే కొలంబియా పేరుకు సమీపంలో ఉండడంతో ఇక యువత అక్కడి నుండి డ్రగ్స్ తెచ్చుకొని బిజినెస్లో దిగడంతో కొత్త గ్యాంగులు పుట్టుకురావడంతో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. డ్రగ్ గ్యాంగ్ వార్ల వల్ల దేశంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఇక 2023 నుండి అధికారంలో ఉన్న నోబాబా గత ఏడాది జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ పోల్స్ సందర్భంగా దేశంలో నేరాలను అదుపు చేస్తానని, డ్రగ్ ట్రాఫికర్స్ను ఉక్కుపాదంతో అణిచివేస్తానని ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చారు. అయినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అమెరికా ప్రెసిడెంట్ లాటిన్ అమెరికా దేశాలకు చెందినటువంటి ప్రెసిడెంట్ను క్రైమ్ నెట్వర్క్లను అంతం చేయాలని ప్రోత్సహించారు. అలాగే నోబాబా, ట్రంప్ ఇద్దరు కలిసి కొలంబియా ప్రెసిడెంట్ గోస్తావో పెట్రోను హెచ్చరించారు. దేశం నుండి ఇక డ్రగ్స్ జార్జియాని రూపుమాపకపోతే ఇద్దరం కలిసి కొలంబియాపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదీన నోబాబా కొలంబియా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 50% టారిఫ్ విధించారు. కొకైన్ స్మగ్లింగ్ను అదుపు చేయడంతో కొలంబియా ప్రెసిడెంట్ విఫలమయ్యాడని ఆయన ఈ విధంగా కొలంబియాను శిక్షించారు. ఇక ఈక్వాడార్ ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతున్నట్లు తల ఊపడంతో బుధవారం నాడు అమెరికా జనరల్ డోనోవాన్ ఈక్వాడార్ మిలిటరీని ప్రశంసలతో ముంచెత్తాడు. ఈక్వాడార్ డ్రగ్ ట్రాఫికర్స్ పై యుద్ధం ప్రకటించినందుకు అభినందించారు. అమెరికా, ఈక్వాడార్లు కలిసి దేశంలో డ్రగ్ ట్రాఫికింగ్తో పాటు ఇక టెర్రర్ నెట్వర్క్ను, హింసను, అవినీతిని రూపుమాపుతామని హామీ ఇచ్చారు. ఇక ఈక్వాడార్ ప్రెసిడెంట్ నోవాబా గత ఏడాది నుండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు, ఉదాహరణకు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీకి పలుమార్లు ఆతిథ్యం ఇచ్చారు. అమెరికాతో కలిసి ట్రాఫికింగ్తో పాటు చట్ట వ్యతిరేక మైనింగ్పై యుద్ధం ప్రకటించామని నోవాబా ఈ నెల 2వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈక్వాడార్లో శాంతి భద్రతలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, దేశంలోని ఆ మూల నుండి ఈ మూల వరకు కూడా డ్రగ్ ట్రాఫికర్స్లను ఉక్కుపాదంతో అణిచివేస్తామంటోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అయితే విమర్శలకు బుధవారం నాడు ఒక ప్రకటనలో ట్రంప్ పై మండిపడ్డారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఏకకాలంలో మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాలికి వదిలేసి ఇతర దేశాల్లోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పట్ల మండిపడ్డారు. అయినా ట్రంప్ ఇవేమీ పట్టించుకోరుగా. ఇక ట్రంప్కు మెక్సికోతో పోల్చుకుంటే ఈక్వాడార్ను తేలిగ్గా దారికి తెచ్చుకోవాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో ఇక ట్రంప్ తన ఖాతాలో మరో సక్సెస్ వేసుకున్నట్లే.